రామాయణం నిజమా కాదా? లేపోతే రాముడు ఉన్నాడా లేదా? రాముడు పుక్కిట పురాణాలు అని మాట్లాడేవాళ్ళే. మళ్ళీ అదే రామాయణంలోని పాత్రలు, ఆ పాత్రలో సీతమ్మ కష్టాలు లేకపోతే చాకలికి సంబంధించినటువంటి మాటలు వీటన్నిటిని మాత్రం నమ్ముతారు. రాముడిని మాత్రం నమ్మరు. అదొక విచిత్రమైనది. వాస్తవంగా రామాయణ పౌరాణికాల్లో రామాయణానికి సంబంధించినటువంటి దాంట్లో రాముడి బిడ్డలైనటువంటి లవకుశలు తర్వాతన స్థాపించినటువంటి నగరాలలో ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి లాహోర్ అనేది లవుడు నెలకొల్పినటువంటి నగరం లేదా లవుడు నెలకొల్పిన రాజ్యం. ఆ తర్వాత అది కాస్త లాహోర్ నగరం కింద మారిందన్నటువంటిది చారిత్రకమైనటువంటి అంశాల్ని ప్రస్తావించే చరిత్రకారులు, పౌరాణికమైనటువంటి వాళ్ళు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. అక్కడున్నటువంటి హిందువులందరూ మారిపోయారు ఆ తర్వాత కాలంలో. అంటే రామాయణానికి మూల పురుషుడైనటువంటి రాముడి బిడ్డ తయారు చేసినటువంటి నగరంలో హిందువులే లేరు. అక్కడ సింధీలు ఉండేవాళ్ళు. సింధీలను తన్నారు, తరిమేశారు, చంపేశారు లేదా మత మార్పిళ్ళకు గురయ్యారు. అట్లాంటోళ్ళు మన దేశానికొచ్చి ఈ మధ్యన తమ సొంత ఇది లేదా తమ తల్లిదండ్రుల హయాంలో అక్కడి నుంచి వలసొచ్చారు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళినటువంటి సందర్భంలో ఇదివరకు మీడియా అయితే కవర్ చేసుకొచ్చేది గానీ, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళని అడుగుతుంటే హిందువులే వీళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు సింధీస్ అనమాట. వెళ్తే ఇది లవుడు నెలకొల్పిన నగరం అని వీళ్ళు వాళ్ళకి చెప్తుంటే అప్పుడు దాని మీద చర్చ ప్రారంభమవుతుంది. అబ్బెబ్బే అదేం కాదని చెప్పి వాదించేవాళ్ళు, లేదు అది లవుడు నగరమే అని చెప్పేటటువంటి వాళ్ళు. ఇంతకుముందు అదంతా హిందువుల నగరం అని, ఇప్పుడు అక్కడ ఒక్క హిందువు కూడా లేడన్నటువంటి విషయం ఇప్పుడు పాకిస్తాన్‌లోనే చర్చకొస్తుంది.